ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ బ్రో అని చెప్పి మనం రవితేజని చూస్తూనే ఉండే కదా. అంటే ఒక్క ఛాన్స్ వస్తే మనం లైఫ్ని ఇట్లా మార్చేసేటట్టు ఒక్క నిష్ చెప్పక్క, దాంతో సెటిల్ అయిపోతాం అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నిష్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ టాపిక్ మీద మనం కాంటెంట్ చేయాలి అదనమాట. ఓకే రైట్. ఇప్పుడు అలాంటి టాపిక్ ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసినట్లయితే చాలామంది చాలా చెప్తారు, కానీ నోట్ చేసుకోండి, ఈ టాపిక్స్ మిమ్మల్ని రచ్చలేపేస్తాయి. ఒకటి మోటివేషన్. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్న కాంటెంట్స్ మోటివేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ అని చెప్పి తీసుకోవచ్చు. మీరు వేరే వాళ్ళ కేస్ స్టడీస్ కానీ మోటివేషన్ కోట్స్ కానీ అదేవిధంగా బాగా ఇన్స్పైర్ అయ్యేటట్టు మాట్లాడగలిగితే మీ నిష్ చాలా వైరల్ అవుతుంది. 2, టాలెంట్ ఉన్న వాళ్ళకి చెప్పనవసరం లేదు, కాకపోతే ప్రెజెంటేషన్లో ఏదైనా మంచి కిక్ ఇచ్చే ప్రెజెంటేషన్ టెక్నిక్ని తెలుసుకుంటే మీరు 100% వైరల్ అవుతారు. 3, స్పిరిచువాలిటీ అంటే ఎస్ట్రాలజీ, యోగా ఇలాంటి నిషెస్లో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు నాలెడ్జ్ ఉంటే, అంటే తప్పు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేసి బాబాలు అయిపోకండి, బాగోదు. అయితే తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాబాలు అయిపోకండి అని ఎందుకన్నానంటే చాలామంది ఈ మధ్యకాలంలో అలా ఆ నిష్ని సెలెక్ట్ చేసుకొని కూడా వైరల్ అవుతున్నారు. సో అలాంటి నిష్ ఒకటి. అదే కాకుండా లైఫ్ స్టైల్, వీలాగ్స్ చేసే వాళ్ళని మనం చూసి నవ్వుకుంటాం, కానీ వాళ్ళు మాత్రం డబ్బులు కౌంట్ చేసుకుంటున్నారు. భయ్య ఏం చేయమంటారు, ఇది వ్యాపారం, అలా ఉందన్నమాట పరిస్థితి. సో నిషెస్లో ముఖ్యంగా లైఫ్ స్టైల్స్ వీలాగ్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు చాలా గ్రో అవుతున్నారు. సో అలాంటిది కూడా ఒక నిష్ అనమాట. సో ఈ నిషెస్ ఏవైతే నేను చెప్పానో వాటిని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా వైరల్ కాంటెంట్ చేసే అవకాశం, అదే కాకుండా రికగ్నిషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఓకే, నమస్తే. డిజినోమెట్ ఫాలో అవ్వండి.